సమస్య ఎదురైనప్పుడు మనని మనం ఎలా ఊహించుకోవాలో సుందరకాండలో చెబుతున్నాడు వాల్మీకి మనకి. ఆకాశంలోకి ఎగిరేట హనుమంతుడు. సరిగ్గా సురస ఎదురవుతోంది. ఆవిడ నాగకన్య. పైకి ఇలా అడ్డం వచ్చింది, నోరు తెరిచింది. దాన్ని ఎదిరించే ముందు ఈయన ఏమనుకున్నాడో ఒకసారి ఇలా చూశాడు. అణిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టసిద్ధయక. 8 సిద్ధులు కలిగిన మహానుభావుడు హనుమంతుడు. ఎందుకని వచ్చే 8 సిద్ధులు? యువతరం గ్రహించాలి. బ్రహ్మచర్యం కారణంగా సిద్ధులు వస్తాయండి. పెళ్ళి కాకముందు స్త్రీ కానీ పురుషుడు కానీ పొరపాటు చేయకుండా ఉంటే అణిమాది అష్టసిద్ధులు కేవలం బ్రహ్మచర్యంతో సాధించవచ్చు. నా మాట నమ్మండి, రామాయణం ప్రకారం నడుచుకోండి. ఇవాళ అన్నీ అయిపోయాక పెళ్లి చేసుకుంటున్నారు. నమశివాయ. ఎందుకో తెలియదు. ఇక్కడ ఇంకేముంటాయండి సిద్ధులు? ఏడవడానికి కూడా ఓపిక ఉండదు ఇక్కడ. దీనికి అంతటికినేమో పెద్ద పేర్లు పెట్టారు ఇక్కడ. ఏదో స్వేచ్ఛ గాడిద గుడ్డు అంటాం. స్వేచ్ఛ ఏమిటండి? హనుమంతుడికి ఏ స్వేచ్ఛ ఉందమ్మా? బ్రహ్మచారి. అందుకే ఆయన సురస అడ్డం రాగానే ఇదెవరు చూశాడు? దివ్య దృష్టి. అణిమ అణుర్బృహత్కృష స్థూలో గుణభరం నిర్గుణో మఖాన్ అధృతస్వధృత స్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక. విష్ణు సహస్రం ఒక్కసారి కనిపెట్టేశాడు. ఇది నాగజాతి కన్య అంటే పావును జయించాలంటే సుపర్ణమివ చాత్మానం మేనిరే కపికుంజరక. అద్భుతమైన మాట రాస్తాడు సుందరకాండలో అక్కడ. అందుకనే సుందరకాండ చదవమన్నట్టు. తనని తాను గరుత్మంతుడు అనుకున్నాడు. నాగజాతిని గెలవాలంటే గరుత్మంతుడే ఉండాలి కదా. నేను గరుత్మంతుడిని, అది భావైతే నాకే. సుపర్ణమివ చాత్మానం మేనిరే కపికుంజరక. ఇంత అద్భుతమైన మాటలు ఉంటాయి సుందరకాండలో. అందుకోసం చదవాలి, సావకాశంగా చదవాలి. అవగొట్టాలని చదవకండి సుందరకాండ. అవగొట్టడం ఏంటండి? సావకాశంగా చదవాలి. ఎన్ని శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు అవుతాయి. ఎప్పుడు పారాయణకి సమయం పెట్టుకోండమా, లిమిట్ పెట్టుకోకండి. తప్పది, జరగదు అలాగా. ఇది అవ్వాలి, ఇది పూర్తవ్వ అవుతుందమ్మా, ఏమీ ఉండదు. వంట అయిపోవాలి అన్నీ ఉంటాయమ్మా, రుచి ఉండదు. మా మిత్రుడు ఒకడు అనేవాడు, పాపం మా ఆవిడ వంట ఉండదు, అన్నీ ఉంటాయి, ఒక రుచి తప్ప. ఇంకెందుకు తినడం? అన్నీ ఉంటాయట, రుచి తప్ప. రుచి లేనప్పుడు ఆ తిండి ఎందుకండి? ఎందుకు రుచి ఉండట్లేదు? అయిపోవాలి టైం. ఇది మన మేధాశక్తి, మన శక్తి మనం ఉపయోగించి ఆయన ఆలోచించాడు. దివ్య దృష్టితో చూశాడు. బ్రహ్మచర్యం కారణంగా. మగవాళ్ళకి చెబుతున్నా మొహమాట పడకుండా రేతస్సు అంటారండి. నేను ఇంకో మాట చెప్పను, అంతకంటే గొప్ప మాట తేజస్సు అంటారు. ఇది పురుషుడే సాధించగలడు. పురుషుల అదృష్టం స్త్రీకి లేదు, రక్తంలో కలిసిపోతుంది. 6 ధాతువులు స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. త్వగశృంగ్ మాంసమేదో అస్థి మధ్య. ఇంతవరకు స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. ఆ తర్వాత 7వ ధాతువు స్త్రీకి రక్తంలో కలిసిపోయింది, పురుషుడికి వీర్యంగా మారింది. సైన్స్, బయాలజీ అంతా ఇది. ఆ వీర్యంగా మారింది సంతానానికి, ఉత్పత్తికి కారణమవుతుంది. భగవంతుడు తక్కువ కాదు, ఎవరిని తక్కువ చేయడు. ఈ రక్తంలో కలిసిన తేజస్సు 7వ ధాతువు స్త్రీలో పాల రూపంలో వచ్చి బిడ్డల పోషణకు కారణమవుతుందమ్మా. భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయనకి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ఇక్కడ ఇలా మారాలి, అక్కడ అలా మారాలి. ఎందుకంటే బిడ్డ బతకాలి, పోషింపబడాలి కదా. పుట్టించేటువంటి శక్తి పురుషుడికి ఇచ్చాడు, పోషించే శక్తి స్త్రీకి ఇచ్చాడు. ఎవరికి అన్యాయం చేయాలా. అందుకే 6వ ధాతువు అలా మారింది. ఈ 7వ ధాతువు రక్తంలో కలవకుండా వీర్యంలో మారడంలో మగవాళ్ళ అదృష్టం ఏమిటంటే, దాన్నే కనుక బ్రహ్మచర్య సాధన ద్వారా, ప్రాణాయామ సాధన ద్వారా, కుండలినీ యోగ సాధన ద్వారా వెన్నుపూస నుంచి పంపగలిగితే బ్రహ్మరంధ్రం వరకు పెడుతుందండి. జీవన్ముక్తిని పొందుతాడు ఆ యోగి. ఖచ్చితంగా జీవన్ముక్తిని పొందుతాడు. ఇది పురుషులకి రిజర్వ్డం. అదృష్టం. హనుమంతుడు అటువంటి వాడు. అందుకని ఒక్కసారి ఆ సుషుమ్నా నాడిలోంచి పంపించి ఏమిటిదని చూశాడు. నాగజాతి కన్య, దీంతో ఉంపదగా, దీన్ని గెలవాలంటే మనం గరుత్మంతుడు అవ్వాలని సుపర్ణమివజాత్మానం మేనిరే కపికుంజరక. అక్కడ సరిగ్గా సుందరకాండలో 8 సార్లు గరుడ మంత్రం రాస్తాడు వాల్మీకి మహర్షి. అందుకే సుందరకాండ మంత్రశాస్త్రం అన్నారు. 8 సార్లు గరుడ మంత్రం రాస్తాడు. అంటే ఆపద వస్తే నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకోవాలి, తగ్గించుకోకూడదు. నన్ను వాడే నన్ను అనేది తమనం చూద్దాం అనుకోవాలి. ఒకసారి కనీసం యాక్షన్ అయినా చేసుకోవాలి. అందుకే నాకేమిటో అన్నీ ఇలాగే వస్తున్నాయి, అన్నీ శనివారమే వస్తున్నాయి, నా బతుకే పెద్ద శని అని 2 కాళ్ళు ఊపేయక. ఇప్పుడు కాళ్ళు ఊపినా తప్పు లేదు. విచిత్రం, కాలం మార్పు అంటే. మా చిన్నప్పుడు కాళ్ళు ఊపితే శని అనేవారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటారు. కోపం వచ్చిందనుకోండి ఎవరి మీదనా, ప్రదర్శించకండి, అద్దం ముందుకు వెళ్ళిపోండి. ఏమీ చేయలేము, వాడు బలవంతుడు, మనం ఓకే
ఏం చేయొద్దు, అద్దం ముందుకు వెళ్ళిపో. వాడిని ఎన్ని తిట్టదలుచుకున్నావో అన్నీ అద్దంలో తిట్టే. కాసేపటికి ఆ కోపం తగ్గుతుంది, కాఫీ తాగాయి. అందుకని ఏమీ చేయలేక ఇక్కడ కూర్చుని ఇలా గుద్దేసి నిలిపేసేవాళ్ళకి ఈ ఉంగరం ఇక్కడ గుచ్చుకుని హాస్పిటల్కి వెడతాం. ఇది ఒకటి చేయి కనీసం. అది రామాయణం చెబుతుంది. ఇక్కడ కనపడగానే సురస కనపడగానే అది 50 అడుగుల నోరు తెరిచింది. నేను కంగారు పడిపోలేదు. ఈయన 100 అడుగులు తెరిచాడు. అది 200 అడుగులు తెరిచింది. ఈయన 400 అడుగులు తెరిచాడు, పెంచాడు శరీరం. అది 600 అడుగులకు పెరిగింది. వెంటనే అనుకున్నాడు, ఏంటి ఇదేమన్నా గిన్నిస్ బుక్ రికార్డా, దీంతో పోటీ నాకేం పని ఇక్కడ. అది 600 అడుగులు శరీరం పెంచగానే హనుమంతుడు 6 అడుగులకు తగ్గాడు. చెవులోంచి బయటకు వచ్చాడు. చచ్చింది కదా, ఇలా చేస్తాడని అనుకోలేదు. దాని చెవిలోంచి, ఎందుకంటే 600 అడుగులు శరీరం ఉన్నప్పుడు చెవి ఎంత ఉంటుంది, 60 అడుగులు ఉంటుంది చెవి అంతా. అందులోంచి బయటకు వచ్చాడు. ఈ 6 అడుగులే. అవసరమైతే ఎదగాలి, జీవితంలో అవసరమైతే ఎదగాలి, మొత్తం మీద విజయం సాధించాలి మిత్రమా, మొత్తం మీద విజయం సాధించాలి. అది రామాయణం, అది రామాయణం, అది సూక్ష్మధర్మం. ఆ వ్యూహం పెట్టుకో, జాగ్రత్తగా వ్యవహరించు, తొందరపడక, మాట్లాడక. ఫోన్ కట్ చేసే ముందు అసలు అందరికీ మన కష్టం చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ మనకి సలహాలు ఇవ్వలేరు. మొదట తల్లి, తర్వాత తండ్రి లేదా గురువు, ముగ్గురేనండి ప్రధానం. మహా అయితే ఒక ఆప్తమిత్రుడు ఎవరన్నా ఉంటారు. ఆ ఆప్తమిత్రుడు కూడా నన్ను అడిగితే, మిత్రుల సలహా పాటించేటప్పుడు దయచేసి ఆలోచించండి. కనీసం 2 ఏళ్ళు మనకంటే పెద్దవాడు అయి ఉండాలి. వయస్సు కూడా ఉండాలి ఆ మిత్రుడికి. మనకంటే బొట్టికంటే మనం సలహాలు అడగకూడదు. ఇక్కడ వాడికి జీవితానుభవం లేదు. కనీసం 2-3 ఏళ్ళు ఆ ఫ్రెండ్ మనకంటే పెద్దవాడు అయి ఉంటే కాస్త చెప్తాడు. ఏదైనా ఈ సంవత్సరంలో నేనకంటే నీకంటే ముందే చేరానరా బాబు, బోల్డ్ మట్టుకేళ్ళు పడ్డాయి, 3 ఏళ్ళు సీనియర్ అంటాడు. ఆయన సరే మన తర్వాత వచ్చేరిన వాడిని అడిగితే వాడేం చెప్తాడండి మనకి. అక్కడ అలా ఆలోచించకూడదు. బలవంతుడు కాదు, సీనియర్ తీసుకో, ఒక స్నేహం అన్న నాకు తెలియట్లేదన్నా ఏంటో, దాన్ని నేను చెప్తాను, నీకెందుకు, మేము పడ్డాం 10 ఏళ్ళు అయింది ఇక్కడ. అలాగ తనని తాను ఎక్కువ ఊహించుకోవాలి, ఎక్కువ వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఈయన ఏం చేశాడు చూసి, నాగమాత కింద, అది నాగమాత కదా, నేను గరుత్మంతుడు అవుతా, సుపర్ణమివమే సుపర్ణమివచాత్మానం మేనిరే కపికుంజరక. తనని తాను సుపర్ణుడుగా ఊహించుకున్నాడు. ఏమిటండి సుపర్ణుడు అంటే? గరుత్మంతుడు కదా. గ్రద్దకి మిగిలిన పక్షులకి తేడా ఏమిటో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు తన తత్వశాస్త్రంలో. వాన వచ్చిందనుకోండి, పావురాలు కానీ, చిలకలు కానీ, కాకులు కానీ ఏం చేస్తాయి? చెట్ల కిందకి చేరతాయి, గోళ్ళల్లోకి చేరతాయి, చెట్ల మీదకి చేరతాయి. ఇంకో దారి లేదు. గ్రద్ద అలా చేయదు, దాని స్టేజ్ వేరు. ఇవన్నీ వాన వస్తే చెట్ల కింద, గోళ్ళల్లోకి, కొమ్మల మీదకి చేరతాయి. గ్రద్ద అలా కాదు, వానం చూస్తుంది, వాన కంటే పైకెడుతుందండి, అది గ్రద్ద, అది గరుత్మంతుడు. వాన ఏ మేఘం నుంచి కురుస్తుందో చూసి ఆ మేఘం కంటే పైకెడుతుంది. సమస్యలు పరిష్కరించాలంటే సమస్య కంటే కింద ఉండకూడదు, మనం సమస్య కంటే అతీతంగా ఉండాలి ఖచ్చితంగా. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. గుణాతీతంగా, లోకాతీతంగా ఉండగలిగితే శమాత్మిక, పరమశాంతిని ప్రసాదించగలిగిన అమ్మవారి యొక్క దయ మన మీద ప్రసరిస్తుంది. సమస్యకు అతీతంగా ఆలోచించి ఎందుకు కింద పడిపోతావు? ఇక్కడ వచ్చింది ఏదో సమస్య, వచ్చి కొడుకుతో వచ్చింది, కూతురుతో వచ్చి, ఎవరితో వచ్చింది, ఆలోచించు. దానికి శాశ్వత పరిష్కారం చేసి మన మనస్సును మార్చుకుంటే శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. దాని మీద ఇంకేదో పెంచేసుకుంటే లేవు అని పరువు నష్టం, హత్యలనే జరుగుతాయి. ఇక్కడ ఏం జరగదు. అక్కడ ఇంత చేస్తే మన పిల్లలే బాధపడ్డారు. ఎందుకంత కక్ష, ఎందుకంత కోపం? వాళ్ళు బతుకుతారు. ఏమయ్యా? మనసును సరిపెట్టుకోవాలంటే సమస్యకు అతీతంగా ఎదగడం. మామూలు పక్షులన్నీ వాన రాగానే చెట్ల మీదకి, చెట్ల కిందకి, గోళ్లల్లోకి చేరితే గరుత్మంతుడు గ్రద్ద ఏం చేస్తుంది? పైకి ఎగురుతుంది. ఎంత పైకి? ఏ మబ్బు ద్వారా వాన వస్తుందో ఆ మబ్బు కంటే పైకి ఎగురుతుంది. విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు అందరికీ తెలిసింది. ఒక్కోసారి మన విమాన ప్రయాణం చేస్తుంటే కింద నుంచి కురుస్తూ ఉంటుంది వాన, విచిత్రంగా. కిటికీలోని చూస్తే చిత్రంగా ఉంటుంది. కింద కురుస్తుంది వాన, విమానానికి అంటట్లా, పైన ఉంది. చారణాచరితే పతి, సుందరకాండలో వర్ణిస్తాడు. చారణ మార్గం అంటే అదే, విమానాలు ఎగిరే మార్గం. ఇప్పుడు మన విమానాలు ఎగిరే మార్గాన్ని వీళ్ళు ఏమంటారంటే సైంటిస్టులు, ఆటోస్పియర్, స్టాటోస్పియర్, ప్రాటోస్పియర్, ఏదో ఇంగ్లీష్ పేర్లు పెట్టారు. అన్ని ఫియర్లే, అధవసంత భాష అంతా భయమే. తెలుగు వాళ్ళు పెట్టిన, సంస్కృతంలో పెట్టిన పేర్లు ఏముంటుందమ్మో? సిద్ధ మార్గం, సాధ్య మార్గం, చారణ మార్గం, ఆకాశ మార్గం. ఇదండి మన వాళ్ళు పెట్టిన పేర్లు. చారణ మార్గం అంటే సరిగ్గా ఇప్పుడు విమానం ఎగిరే మార్గం. హనుమంతుడు మొట్టమొదటిసారి సుందరకాండలో పైకి దూకినప్పుడు ఆ చారణ మార్గానికి వెళ్ళి అక్కడి నుంచి దూకాడు. అక్కడికి వెళ్ళి గరుత్మంతుడుగా తను తాను ఊహించుకున్నాడు ఖచ్చితంగా. అందుకని గెలవగలిగాడు ఆయన. అలాగ సమస్య వచ్చినప్పుడు మనం పెద్దగా ఊహించుకోవాలి. లేకపోతే నేనేం తక్కువన్నా, అసలు 10వ తరగతిలోనే 2 చెత్తకొట్టాను నేను అంటే అప్పటి సంఘటన గుర్తు చేసుకోవాలి. గతం అంటే అది 2 చెత్తకొట్టలేదా?
నేను చూసుకుంటాను, నేను ఎన్నో సమస్యలను పరిష్కరించా అని తనని తాను విశ్వాసంతో పెంచుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొక అతిలోక ధర్మాన్ని చెప్తా. సుందరకాండలో రావణాసురుడిని హనుమంతుడిని పట్టుకున్నారు. రావణాసురుడు ముందు నిలబెట్టారు. రావణాసురుడు ఒక సూచన చేస్తాడు, రావణ వాణ్ణి గెలిచాను వీణ్ణి గెలిచాను అని మాట్లాడక, ఇంతవరకు నువ్వు చేసిన పుణ్యఫలాలు అనుభవించావు, ఇక పుణ్యఫలాలు వెనక్కెళ్ళి పాపఫలాలు మొదలయ్యే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. ఇది మన అందరికీ కర్మ సిద్ధాంతానికి సమాధానం. మనం ఏమనుకుంటామంటే పుణ్యకార్యాలు బాగా చేస్తూ ఉంటే పాపకార్యాలు అందులోంచి తీసేసి మైనస్ చేసి ఇస్తారు. అటువంటి పథకాలు లేవు ఇక్కడ. ఏ సంచి కాసంచి ఈ క్షేత్రాలు చూడడం వల్ల ఆ పాపం పోదు, ఇది అనుభవించాల్సిందే, అది వేరే. అదే చెబుతున్నాడు. రావణాసురుడు ఏ భ్రమలో ఉన్నాడు అంటే, నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, నేను బ్రాహ్మణుడు. వాడు బ్రహ్మరాక్షసుడు, మామూలు వాడు కాదు. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను, మహర్షులకు పుట్టాను. నారదుడు ఆయనకు తాతగారండి. నారదుడు తాతగారు, బ్రహ్మకి మునిమనవుడు ఆయన. నారదుడికి సంతానం బ్రహ్మకి మనవుడు అవుతాడు విశ్రావసు. విశ్రావసుని కొడుకు వైశ్రావసుడు రావణుడు. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను. నేను రాక్షసుడినైతే అహంకరిస్తే నా విద్య, నా తపస్సు, ఇవన్నీ నన్ను కాపాడుతాయి. ఏది కాపాడలేదు, చచ్చాడు కదా. అది ముందే చెబుతున్నాడు హనుమంతుడు. నీ విద్య నిన్ను కాపాడదు, నీ పాండిత్యం నిన్ను కాపాడదు, నీ వేదం నిన్ను కాపాడదు. ఎందుకంటే సీతాదేవిని ఎత్తుకొచ్చే వరకు నీ పుణ్యఫలాలన్నీ అనుభవించావు వరుసగా. సీతాదేవి ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే నీ పాప ఫలం రౌండ్ మొదలైంది నాయన. ఆ రౌండ్ అయిపోయింది, ఈ రౌండ్ మొదలైంది. వేసవకాలం తర్వాత వర్షకాలం, తర్వాత శీతకాలం, మళ్ళీ వేసవకాలం వచ్చినట్టే వస్తాయమ్మ కాలాలు. నీ పని అని నడవదు ఇక్కడ. శీతకాలం వస్తే రగ్గు కప్పుకోవాలి, వేసవకాలం వస్తే తువ్వాలు కట్టుకు పడుకోవాలి. చెప్పేది ఏంటి ఇక్కడ? కాలానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి, కానీ మనకు అనుగుణంగా కాలం మారిపోదు కదా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. విచిత్రంగా చాలామంది ఏమనుకుంటారంటే, మనం ధర్మకార్యాలు చేసాం కదా, పాపాలన్నీ పరిహారం అవుతాయి. కుదరదు. ఏ సంచి కాసంచే. రామాయణం సుందరకాండలో హనుమంతుడు స్పష్టంగా చెబుతున్నమాట. రావణ నకి ధర్మోప్యసంహార్యో విధర్మ ఫల సంహితక, నకి ధర్మోప్యసంహార్యో విధర్మ ఫల సంహితక, తదేవ ఫలమాప్నోతి ధర్మాణం ఫలనాశనక. ధర్మకాపి అసంహార్యక నా. పుణ్యఫలం కూడా కొట్టివేయదగిందే, దాన్ని తేలిగ్గా తీసేయచ్చు. ఎందుకని? పాపఫలం వచ్చింది. అది పాపఫలం పుణ్యఫలం ఎప్పుడూ దెబ్బలాడుకుంటాయి, కొట్టుకుంటాయి, ఘర్షణ పడుతూ ఉంటాయి. ఇలాగా పొట్టేళ్ళు దెబ్బలాడుకున్నట్టే దెబ్బలాడుకుంటాయి. ఏది బలీయమో అది గెలుస్తుంది. పొట్టేళ్ళ యుద్ధానికి కోడిపందాలకి తేడా ఉంది. కోడిపందాల్లో భయం వేస్తే కోడి పారిపోతుంది. కోడి పారిపోతుంది భయం వేస్తే. పొట్టేలు పందాల్లో పొట్టేలు పారిపోదండి, తల పగలాల్సిందే. అంతవరకు అలాగే ఉంటుంది. అది పొట్టేలు అంటే అంతే. ఈ కర్మఫలాలు పూర్వజన్మ కర్మ, ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం, ఈ రెండు పొట్టేళ్ళు పోరాడినట్టు పోరాడుతాయండి. పూర్వజన్మ కర్మ గురించి ఆలోచించకుండా మీరు ప్రస్తుతం విజయం సాధించే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేసి ఆత్మస్థైర్యం కలగడం కోసం భగవంతుడికి నమస్కారం చేసుకుంటే సమస్త పూర్వజన్మల్ని తోసి పారేసి మీ కృషి ఫలిస్తుందమ్మా, అనుమానం ఏమీ లేదు. యోగవాసిష్టం చెబుతున్నమాట. ద్వౌ హుడా వివయుధ్యేతౌ పురుషార్థౌ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్ర అల్ప వీర్యవాన్. స్పష్టంగా ఉంటుంది. రెండు కూడా హుడా. హుడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాదు. హుడా అంటే సంస్కృతంలో గొర్రె పొట్టేలు. హుడవు అంటే రెండు పొట్టేళ్ళు. రెండు పొట్టేళ్ళు టప్ 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 అని గుద్దుకుంటూ ఉంటే ఏది గెలుస్తుంది? ఏది బలమైందో అది గెలుస్తుంది. అంచేత పూర్వజన్మ కర్మలు ఎవరో చెప్పగానే ఆ పాపం ఈ పాపం అనగానే దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. ఇందాకే చెప్పాను నేను, ఎప్పుడైనా కష్టం వచ్చి దుఃఖంలో ఉంటే వాళ్ళ ఇంటికి వెడితే ఇటువంటి కష్టాలు చాలామందికి వస్తాయి. మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళకు వచ్చాయి, పూర్వం మన మహారాజుకు వచ్చాయి, పురాణాల్లో ఉన్న వాళ్ళకు వచ్చాయి, అలాగే మనకు వచ్చింది అక్క బాధపడకని చెప్పాలి. అంతేగాని ఏమిటో వరుసపెట్టి కష్టాలన్నీ నీకే వస్తున్నాయంటే ఆవిడ ఇంకాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందమ్మా. ఆవిడని పాపాత్మురాలు చేస్తారా మీరు అసలే దుఃఖంలో ఉంటే? ఆవిడ ప్రమేయం లేకుండా ఆవిడ కష్టం వచ్చిందండి, కొడుక్కి ప్రమాదం జరిగింది, తల్లి ప్రమేయం ఏముందండి, తండ్రి ప్రమేయం ఏముందండి? మీ కర్మ వల్ల మీ పిల్లలకి ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళు ఏమైపోతారండి? చెప్పవలసిన మాట అది కాదు. కుర్రాళ్ళు మన మాట వింటారా? అక్క నీకు తెలియంది ఏముంది, మా మేనత్త కొడుకు ఒకడు ఉన్నాడు, ఏమయ్యాడో తెలుసా? నా ఉదాహరణ చెప్పు. అప్పుడు లోకంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాగే మన ఇంట్లోనూ జరిగింది. సర్వసాధారణంగా మనం సరిపెట్టుకుందామని ఆ ఇల్లాలు కాస్త కాఫీ చుక్క తాగి ప్రాణం నిలబెట్టుకుంటుంది. నువ్వు ఇంకా 4 సెంటిమెంట్ మాటలు మాట్లాడేవనుకో, అక్కడ ఏమైపోతుంది ఆవిడ? ఓదార్చే విధానం ఏమిటంటే ధైర్యం చెప్పాలి, కానీ ఇంకాస్త దిగజారుస్తామా? మాటలు మార్చుకోవాలి. నాకు గొప్ప నమ్మకం అమ్మా, మాట మారితే మనస్సు మారుతుంది, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. ఖచ్చితంగా దయచేసి వ్యాఖ్యానాలు మార్చండి, వ్యాఖ్యానాలు మార్చండి. పాత వ్యాఖ్యానాలు అలాగా బూజుబట్టిన వ్యాఖ్యానాలు చేయకండి, బుద్ధి మార్చుకోవాలి.
దానికి ఇదే ఉదాహరణ. నాకు ధర్మమైనా సరే, ధర్మఫలమైనా సరే అధర్మఫలం తోసుకుని వస్తుంటే ధర్మఫలం బలహీనమే, అధర్మఫలమే వస్తుంది. తదేవ ఫలమాప్నోతి ధర్మాణం ఫలనాశనక. నువ్వు చేసిన ధర్మాల ఫలాన్నింటినీ నశింపజేసి అధర్మ ఫలం ముందుకు వచ్చింది. ఒకవేళ నీకు ఇంకేదైనా పుణ్యం మిగిలి ఉంటే రావణ, నువ్వు చచ్చాక పైలోకంలో అనుభవిస్తావు, కానీ ఇక్కడ అనుభవించడానికి ఏం లేదు. ఇక నీకు దుఃఖం ఖాయం. శత్రువు గుండెలు పగిలేట్టుగా మాట్లాడకపోతే రాయబారం ఎలా జరుగుతుందండి? అలాగ హనుమంతుడు అలా మాట్లాడి చేశాడు. ఇప్పుడు యుద్ధకాండలో ఒక్క విషయం ముఖ్యమైనది చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఒక సందర్భంలో భయంకరమైన సమస్య వచ్చింది. అక్కడ ఒక ధర్మ సూక్ష్మం, భక్తి రహస్యం కూడా ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను రామాయణం చదివి యుద్ధకాండలో. రావణాసురుడు ప్రయోగించిన శక్తికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అపూర్వమైన శక్తి అది, మూర్ఛపోయాడు. వెంటనే రావణాసురుడు ఏం చేశాడు తెలుసా? వాడి వ్యూహాలు వాడుకుంటాయి కదా, రాక్షస వ్యూహాలు. గడ్డి బాడీ అన్నాడు వాడు. శరీరం తీసుకురండి వెంటనే. అంటే ఆ శరీరాన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి, అది మృతదేహం కాదు, మృతదేహం కూడా కావచ్చు, తెలియదు. అది తీసుకురండి. ఎందుకు? ఇంకేదైనా ప్రాణం ఉంటే లోపల చంపేద్దామని. అంతేకాదు, దీన్ని అడ్డం పెట్టుకుని రాముడితో బేరమాడచ్చు. ఒకళ్ళు బతుకుంటే దీన్ని అడ్డం పెట్టుకుని రాముడితో బేరమాడచ్చు. అందుకని వెంటనే రాక్షసులను ఏం ఆజ్ఞాపించారంటే గడ్డి బాడీ అన్న. శరీరం తీసుకురండి. ఈ రాక్షసులు 100 మంది వెళ్ళినా ఆ శరీరం పైకి లేవలేదు. లక్ష్మణుడు శరీరం మృతదేహంగా వీళ్ళు భావిస్తున్న శరీరం లేవలేదండి. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? రావణాసురుడు స్వయంగా వచ్చాడు. వాడు ఒక్కసారి 20 చేతులు స్మరించాడు. 20 చేతులు వచ్చి 20 చేతులతో పైకి లేపాడు. అయినా లేవలా. అయ్యబాయ్, ఇదేమిటిది? నేను ఎటువంటి వాడిని? కైలాస పర్వతాన్ని పైకి లేపేశాను కదా. మహేంద్రో మలయో మేరుహు. ఎటువంటి వాడిని? హిమవాన్ మహేంద్రో మేరుగు పారియాత్రక సఖామరై. మహేంద్రో మేరుగు పారియాత్ర సఖామరై. శక్యం భుజాభ్యాముద్ధర్తుం న శక్యో భరతానుజః. రామానుజాయ విద్మహే లక్ష్మణాయ చ ధీమహి తన్నో శేష ప్రచోదయాతు. రాముడు ఎంతవాడో లక్ష్మణుడు అంతటి వాడే. ఆయన ఎవరండి? ఆదిశేషుడు. ఆదిశేషుని యొక్క అంశ. లక్ష్మణుడు ఇలా మూర్ఛపోగానే చేసిన పని ఏమిటో తెలుసా? ఆదిశేషుడు నేను తలుచుకున్నాడు. ఇందాక హనుమంతుడు నేను గరుత్మంతుడు నేను తలుచుకున్నట్టే నేనెవరిని? ఆదిశేషుడిని. నేను ఇలా పడిపోవడం ఏంటి అన్నాడు. వెంటనే ఆదిశేషుడు ఎంత బరువు ఉంటాడో అంత బరువు పెరిగాడు లక్ష్మణుడు. అందుకే రావణాసురుడు వల్ల కాలేదు లేపడం. ఇది రహస్యం, ఇది సూక్ష్మం. ఎంత బరువు అయ్యాడంటే చెబుతున్నాడు ఇక్కడ వాల్మీకి. హిమవాన్ మహేంద్రో మేరుగు. హిమవత్ పర్వతం కానీ, మహేంద్ర పర్వతం కానీ, మేరు పర్వతం కానీ, సప్తకుల పర్వతాల్లో ఒకటైన పారియాత్ర పర్వతం కానీ, వాటి మీద ఉన్న దేవతలతో సహా లేపేశాడు రావణాసురుడు. తక్కువ కాదు. ఇక్కడ కైలాస పర్వతాన్ని లేపేశాడు. శివుడు ప్రత్యక్షం కాకపోతే ఒళ్ళు మండి కైలాస పర్వతం లేపేశాట. అప్పుడు పార్వతీదేవి భయపడి వచ్చి శివుడిని కౌగులించుకుందిట. అందుకని వెంటనే శివుడు రావణాసురుడికి దర్శనం ఇచ్చాట. మహాత్మా ఎప్పటికైనా దర్శనం ఇచ్చాడు, నీ గురించి కాదు మా ఆవిడ గురించి అన్నట్ట. అదేమిటి అన్నట్ట? నా భార్య స్వయంగా వచ్చి నన్ను కౌగులించుకోవడం ఇప్పుడే చూశాను నేను, అందుకని నీకు కనిపించాను అన్నట్ట. అదో అద్భుత అవకాశం. భయపడిని బాధపడిని ఏదైనా కానీ తనంత తానే స్వయంగా వచ్చి నాథా అని కౌగులించుకుంది. జీవితంలో ఇదే మొదటిసారి నాయన, అందుకని నీకు కావలసిన వరం ఇస్తా అన్నట్టు. అదో ఆనందానుభూతి. అలా కైలాస పర్వతాన్ని కూడా పైకి లేపేశాడే. లేపి అటువంటి వాడు శక్త్యం భుజాభ్యాం ఉద్ధర్తు. పైగా వాడు లేపింది రావణాసురుడు వాల్మీకి గమనించండి. 20 చేతులతో లేపలేదు. భుజాభ్యాం అంటే సంస్కృతంలో ద్వివచనం, 2 చేతులతోనే లేపేశాడు. 2 చేతులతోనే సప్తకుల పర్వతాలని దాని మీద ఉండే దేవతలతో సహా లేపగలిగిన వాడు ఇక్కడ ఎవరు లేకపోయాడండి? నశక్యో భరతానుజః. భరతుని కంటే చిన్నవాడైన లక్ష్మణును లేపలేకపోయాడండి. అది రామాయణం, అది లక్ష్మణస్వామి. రాముడికి దండం పెట్టేటప్పుడు చాలా భక్తిగా లక్ష్మణస్వామికి కూడా దండం పెట్టండి అమ్మా. అన్నగారి కోసం, వదిన గారి కోసం 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు మానేసి కష్టపడ్డాడు మహానుభావుడు. ఎంత యాతన పడ్డాడు నిజంగా. ఆయన కోసం చచ్చి బతికాడు. నిజంగానే చచ్చి బతికాడు 2 సార్లు కూడా. అంత సేవ చేసి అక్కడికి వెళ్ళాక కూడా అన్నా మనకు హోమ్ మినిస్టర్ పదవి చూసుకోవాలి అనలేదు. ఇక్కడ రామరాజ్యం వస్తే మాట్లాడ కూర్చున్నాడు అంతే, ఏం అడగలేదు.
ఏమీ ఆశించకుండా సేవ చేసినటువంటి అన్నదమ్ములు, వానర సైన్యం యొక్క కథే రామాయణం. మనం ఏమీ ఆశించకుండా ఉండాలి. ఎవరికి ఏమి ఇచ్చినా ఏమి ఆశించొద్దు, ఎవరికి ఏ సేవ చేసినా ఏమీ ఆశించొద్దు. నీకు సేవ చేసే అవకాశం ఇచ్చావు, అంతే చాలు, అంతే చాలు. అది మనకు ఖచ్చితంగా కలిసి వస్తుందండి. మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలాగే అంతటి అంత గొప్పవాడై ఉంటే దాన్ని ఎత్తలేక ఎందుకు చేశాడో తెలుసు. ఇక్కడ యోగ వాసిష్టంలో ఒక యోగాభ్యాస రహస్యం చెబుతా. అందరూ జయించేది స్త్రీలు కూడా చేయొచ్చు. స్త్రీ పురుషులు ఎవ్వరు కులమత భేదం ఏమీ లేదని. ఏమిటో తెలుసా, ప్రాణాయామం చేస్తాం మనం. పూరకం, కుంభకం, రేచకం అంటాం. వాయువు పూరించినప్పుడు కుంభకం ఇక్కడ నిలబెడతాం, దాన్ని తర్వాత రేచకం విడిచిపెడతాం. రేచకం చెయ్యకుండా ఆ కుంభకాన్ని అలాగే ఉంచి సాధన చేసి దాన్ని కింద నాభి దగ్గర ఉండే కుండలని శక్తి దగ్గరికి పంపిస్తే ఆ కుండలని అంటే పాము రూపంలో ఉంటుంది. దాన్ని కనుక బాగా దీంతో నింపగలిగితే అని మహిమ గరిమ అనే 2 సిద్ధులు వస్తాయి. బాగా మహత్వం వస్తుంది, బరువు కూడా పెరుగుతాడు మనిషి. అదే మళ్ళీ ఆ గాలిని పూర్తిగా లాగేయగలిగితే తేలికవుతుంది. అటువంటి వాళ్ళే సిద్ధయోగులు గాలిలో తేల్తారు, నీటి మీద తేల్తారు. ఇవన్నీ శక్తులు ఉన్నాయి, లేకపోలేదు. ఇవన్నీ అబద్ధాలు కాదు. మనకి సాధ్యం కాదని అబద్ధం అనడానికి వీల్లేదు. అక్కడ మహాయోగులు ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. నీటి మీద తేల్తారు, కొంతమంది గాలిలో గాలి కంటే నువ్వు తేలిక ఈ శరీరాన్ని తేల్తావా? బుడగ తేలట్లా? నీ శరీరం కూడా బుడగంత చేసుకో, బరువు తగ్గిపోతుంది. యోగ సాధన చేస్తే, ప్రాణాయామం చేస్తే తగ్గిపోతుందంటే అనుమానమే లేదు ఇక్కడ. అలా చేయగలిగాడు యోగ సాధన. దానికి కారణం యోగ వాసిష్టం ప్రమాణం. సరిగ్గా లక్ష్మణుడు అలా మారాడు. ఇప్పుడు చిత్రం జరిగింది. రావణాసురుడు ఇంకా చేతకాక వదిలేసి వెళ్ళిపోయాట. వదిలేయండి, రావట్లేదు బాబు, వీడింత బరువు ఉన్నాడే ఉంటానట్ట. కానీ హనుమంతుడు వచ్చి, ఆయనకి తెలుసు మహాయోగి కదా, లక్ష్మణుడి దేహానికి నమస్కారం చేసి, స్వామి నీ అంతటి నువ్వు తలుచుకుంటే నిన్ను లేపగలను. ఇప్పుడు ఈ శరీరాన్ని కాపాడకపోతే వాడు ఏం చేస్తాడో తెలియదు. అందుకని నేను కాపాడదలుచుకున్నాను. నాకు లొంగవయ్యా అంటే రుక్మిణీదేవికి శ్రీకృష్ణస్వామి లొంగినట్టే హనుమంతుడు అలా చేతులతో లేపగానే తేలిగ్గా పూచిక పొలలా లేచేట. లక్ష్మణుడు, అది రామాయణం, అది రామాయణం. భక్తికి లొంగనది లేదమ్మా. భక్తితో ప్రార్థన చేయండి, భక్తితో ప్రార్థన. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక శాంభవి శారదారాజ్య శర్వాణి శర్మదాయిని. భగవంతుడు భక్తికి లొంగుతాడు. హనుమంతుని యొక్క భక్తికి, బ్రహ్మచర్యానికి, ఆ యోగశక్తికి ఆయన లొంగిపోయాడు. వెంటనే శరీరాన్ని తీసుకొచ్చి రాముడి దగ్గర పడుకోబెట్టాడు. లేదా రావణాసురుడు పట్టుకెళ్ళిపోతే మొక్కల కింద నరికేస్తాడు దాన్ని. హనుమంతుడికి ఎందుకు లొంగాడు? హనుమంతుడు బలం ఎక్కువ, బలం కంటే ఎక్కువ భక్తి ఎక్కువ. హనుమంతుడు భక్తుడు బలము 2 ఉన్నాయి ఇక్కడ, కాబట్టే గెలవగలిగాడు. ఇప్పుడు ఇంకొక మాట, మహాయోగి రాముడు కాబట్టే తర్వాత కృష్ణావతారం ఎత్తాడు పూర్ణయోగి కావడానికి. రాముడు యోగిగా ప్రవర్తించింది ఇటువంటిది ఒక్కచోటే. మిగిలినప్పుడు ఎప్పుడు మామూలు మనిషిగానే ఆయన కన్నీళ్లు పెట్టాడు, బాధపడ్డాడు, మామూలుగానే మాట్లాడాడు. యోగిగా అనిపించదు. మహామానవుడు, సందేహమే లేదు. పురుషోత్తముడు, సందేహమే లేదు. కానీ యోగి పాత్ర కృష్ణుడిలో చిన్నప్పటి నుంచి ఉంటుంది, వెళ్ళిపోయే వరకు ఉంటుంది. మొత్తం యోగే ఆయన. కృష్ణో యోగి సుఖత్యాగి జనకో రాజకర్మకృతు వశిష్ఠ కర్మకర్త కర్కటి పిశితాశన సర్వేషాం జ్ఞానమేకస్తు తేషాం కర్మ పృథక్ పృథక్ అంటారు యోగ వాసిష్టంలో. జనక మహారాజు ఒకడు, వశిష్ఠుడు ఒకడు, కృష్ణుడు ఒకడు. అలాగే కర్కటైన ఒక పిశాచం. వీళ్ళందరూ వాళ్ళు చేసిన పనులు వేరు కావచ్చు, అందరూ బ్రహ్మజ్ఞానులే అని చెబుతారు యోగ వాసిష్టంలో. ఆ పనులు ఎందుకు చేశారు? అది పిశాచి శరీరంలో ఉంది. దానికి ఆహారం 100 మంది మనుషులు కావాలి, ఏం చేయమంటావు? అందుకని తింది. వశిష్ఠుడు పురోహితుడు పనులు చేశాడు, జనకుడు రాజ్యాన్ని పాలించాడు, శ్రీకృష్ణుడు మహాయోగిగా ఉన్నాడు. అందరూ ఒకటే, జ్ఞానం ఒకటే. తేషాం కర్మ పృథక్ పృథక్. వాళ్ళ పనులు వేరు కావచ్చు, జ్ఞానం ఒకటే. మనమందరం ఉద్యోగాలు చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, కేవలం ఇంట్లో ఉండి వంట చేయొచ్చు, ఇంటి పనులు చూసుకోవచ్చు. యోగిగా ఉన్నావా లేదా అనేదే ముఖ్యం. నువ్వు ఉద్యోగం చేసావా లేదా అనేది ముఖ్యం కాదండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. యోగిగా ఉన్నామా, రోగిగా ఉన్నామా, ఏదైనా యోగి రోగి తేల్చుకోండి. యోగి కాకపోతే రోగి అవుతాం. అలా ఉండాలంటే ఇప్పుడు రాముడు యుద్ధరంగంలో నిలబడ్డట. ఈ ఎడమకాలు ముందుకు పెట్టి, కుడికాలు ఇలా కొంచెం వెనక్కి పెట్టి, ఆలీఢ ప్రత్యాలీఢ వ్యాలీఢ సంలీఢ అంటారు. 4 భంగిమలు ఉంటాయి విల్లు పట్టుకున్న వాడికి. ఈ ఎడమకాలు ముందుకు పెట్టి, కుడికాలు వెనక్కి పెడితే ఆలీఢం. మళ్ళీ కుడికాలు ముందుకు పెట్టి, ఎడంకాలు ముందుకు, ఎందుకంటే ఆయాసం వస్తే పెట్టకం చేస్తాడు, అస్తమానం ఒక భంగిమలో ఉంటాడా. అందుకని కుడికాలు ముందుకు పెట్టి, ఎడమకాలు వెనక పెడితే ప్రత్యాలీఢం. 2 కాళ్ళు దగ్గరికి పెడితే సంలీఢం, అటెన్షన్. స్కూల్ పిల్లల నుంచి అటెన్షన్, స్టాండర్డ్ టీజ్ అంటారు కదా. 2 కాళ్ళు దగ్గరికి పెడితే అటెన్షన్.
అలా రెండు కొంచెం పక్కకి చేపితే స్టాండర్డ్ ఈజ్ అంటారు, దాన్ని వ్యాలీయడం అంటారు. ఇవే విలుకాడి భంగిమలు. ఎడంకాలు ముందు లేదా కుడికాలు ముందు, రెండు కాళ్ళు దగ్గరికి, రెండు కాళ్ళు అటు ఇటు, ఈ 4 భంగిమల్లో ఉండి వేస్తాడు. రాముడు ఇలా నిలబడ్డట ఎక్కడ, నేల మీద. రాముడు రథం మీద యుద్ధం చేయలేదు, రావణాసురుడు రథం ఎక్కాడు. రావణాసురుడు వచ్చాట రథం మీద వచ్చి రాముడిని చూశాట. ఈయన అంతవరకు రాముడిని దర్శించలేదు. వాడు గమనించండి, రామాయణంలో పాత్ర ప్రవేశాలు ఎలా ఉంటాయో. రావణాసురుడు రాముడిని చూసిన మొదటి దర్శనం ఏమిటంటే యుద్ధంలో. అది కూడా 21 రోజులు జరిగిందంట రామాయణ యుద్ధం. అందులో 20వ రోజు యుద్ధం, ఇంకో రోజులో వీడు చావబోతున్నాడు. 20వ రోజు యుద్ధంలో అంతవరకు వీళ్ళిద్దరూ నేరుగా ఎదురవ్వలేదు. లక్ష్మణుడితో, వానరులతో, హనుమంతుడితో రకరకాల యుద్ధాలు జరిగాయి. రామరావణుడిద్దరూ నేరుగా ఎదురైంది 20వ రోజుని. ఆ తర్వాత 24 గంటల్లో ఫలితం తేలిపోయింది. ఇద్దరికి ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే వాల్మీకే వర్ణించలేక లేనంటాడు దాన్ని. గగనం గగనాకారం సాగర సాగరోపమక రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. ఆకాశం ఎలా ఉంది అన్నట్టు, ఆకాశంలాగే ఉందన్నట్టు. నోదర్ సిమిలి, ఉపమానం లేదు. ఆకాశం ఎలా ఉందంటే ఏం వర్ణిస్తూ ఆకాశంలాగే ఉంది. సాగర సాగరోపమ, సముద్రం ఎలా ఉందంటే సముద్రంలాగే ఉంది అన్నట్టు. రామరావణుల యుద్ధం ఎలా ఉందంటే రామరావణుల యుద్ధంలాగే ఉంది, నో కంపారిజన్ అన్నట్టు. గగనం గగనాకారం సాగర సాగరోపమక రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. అటువంటి యుద్ధాన్ని ఎవరు వర్ణిస్తారని, దాన్ని తేలిగ్గా గెలవగలిగాడు రామచంద్రమూర్తి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి రంగంలో అనేక ఒత్తిళ్లు ఉండే చోట చెబుతున్నామా, యుద్ధ రంగం జీవితంలో గెలవాలి అంటే టేక్ ఇట్ ఈజీ. ఎంత యుద్ధాన్నైనా, జీవితంలో సమస్యనైనా ముందు తేలిగ్గా తీసుకోవడం నేర్చుకో. ప్రతిదానికి పూసుకుని రాసుకుని పులి వేసుకోక, అక్కడ ఉన్న సమస్య పావలా మన చింతనతో దాన్ని ముప్పావలా చేసేసాం. ఇక్కడ రాముడు ఇలా నిలబడ్డట, ఎడంకాలు ముందుకు పెట్టి కుడికాలు వెనక్కి పెడితే రావణాసురుడు వచ్చి, ఈయన బైరాగాళ్ళే ఉన్నాడు అన్నట్ట. బైరాగులంటే అటు సన్యాసులు కాదు, యోగులు కాదు, అలాగనే సంసారంలో లేరు. కాషాయం బట్ట కట్టుకుని అడుక్కు తింటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఏవో సమస్యలు ఉన్నాయి, బయటకు వచ్చేసారు. బైరాగి అంటారు, అలా అంటారు, బైరాగాడు అంటారు. బైరాగిలా ఉన్నట్టు రాముడు. ఆయనకి ఏం అక్కల ఇంత ఫుడ్ దొరికితే చాలు బైరాగికి. అక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు వర్ణిస్తారండి. ఆయన పద్యంతో సెలవు తీసుకుంటాం. సమస్యలు ఎదురైతే ఎలా ఉండాలి, రామరావణ యుద్ధంలో కూడా ఎలా జయించాలంటే, రావణాసురుడు అనుకున్నట్టు ఈయనేం వీరుడండి, ఎలా ఉన్నాడు మనిషి, చిన్న పంచోడు కట్టుకుని. ఈయన సీతకు మొగుడా, ఇప్పుడు నేను తీసుకురాకపోతే ఆవిడ పరిస్థితి ఏమిటి అనుకున్నట్టు. పాపం శ్రీజనోద్ధారకుడు, నేను తీసుకురాకపోతే ఆవిడ పరిస్థితి, ఈయన జడదారిలో ఉన్నాడు అని రావణాసురుడు వర్ణించిన రాముడు ఎలా ఉన్నాడు అంటే, ఏది ఎటైన బోవు అదేమి తనకు, ఏది ఎట్లయిన బోవు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవాని, ఏది ఎట్లయిన బోవు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవాని, ప్రతిది తనకును అనుకూలబడెడువాని, ప్రతిది తనకును అనుకూలబడెడువాని రామచంద్రుని గాంచెను రావణుండో. రావణాసురుడు వర్ణిస్తున్నాడు, ఏమిటి నాకేం సంబంధం లేదు ఈ యుద్ధంతో అన్నట్టుగా ఉన్నాడు. ఏది ఎట్లయిన బోవు అదేమి తనకు, భర్తగా నా కర్తవ్యం నేను చేస్తున్నా, గెలిచానా నా భార్యను తీసుకుని వెళతాను, లేదు ఎవరి ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇది నిర్ణయం. ఎందుకని గెలవాలి 20 days ఆల్రెడీ ఓవర్. ఎలాగంటే గెలవకపోగా ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో పడతాడు చేతులు విరిగి. ఇది మనం జీవితంలో నేర్చుకోవాలి. గెలవాలంటే వ్యూహం వేసుకో, ప్రశాంతంగా ఉండు, ముందు కాఫీ తాగు. భార్య కాఫీ ఇస్తున్నా కూడా, కాఫీ అంటే చస్తున్నా కాబట్టి కాఫీ. అంత కోపం ఎందుకండి, కాఫీ ఇస్తూ తాగు శుభ్రంగా, కాసేపు కబుర్లు చెప్పు, సమస్య వదిలేయి, ఓ పాట పాడమను, కాఫీ ఆవిడే తేలిపోతుంది. ఉంటాయి తేలిపోతాం. ఓ పాట పాడితే వెంటగలిగితే ఉంటాం, లేకపోతే పారిపోతాం. సమస్యను పక్కది అస్తమానం అదే ఆలోచించడమా. కాఫీ కూడా తాగకుండా, బట్టలు కూడా కట్టుకోకుండా, ఆ మాసిన లుంగి వేసుకుని, ఈ జబల్ బనీ నోటేసుకుని, కాళ్ళు కూడా కుర్చీలో పెట్టేసి ఏడు మొహం వేసి కూర్చోవాలా. శుభ్రమైన బట్ట కట్టుకో, మంచి అంచు పంచి కట్టు శుభ్రంగా, పైన కింద ఒకటే అంచు ఉండాలి, తిరుగులేదు, లేదా కట్టాం అంతే. హాయిగా మొహం కడుక్కో, పౌడర్ రాసుకో, కూర్చో. అలాగా కాలేసి ఫ్యాన్ 5లో వేసి, నీకు సమస్య ఉందని ఊళ్ళో అందరికీ తెలియాలా. ఇది రాముడు విధానం. అందుకని ఎలా ఉన్నాడు, ఇదేమిటి ఆయన భార్యను ఎత్తుకుపోయి నేను ఇక్కడ ఎదురుగా రంధంలో ఉంటే, ఏది ఎట్లయిన బోవు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవా అని. బైరాగంలో ఉన్నాడు, ఏం పట్టట్లేదు కాబట్టి యుద్ధంలో జయించాడమ్మా. ఖచ్చితంగా అంతే, జయించే విధానం.
భగవద్గీత చెప్పింది అదే. ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్వితక సిద్ధ్యోర్ నిర్వికారక కర్త సాత్విక ఉచ్యతి. సాత్విక కర్త అంటే ఎలా ఉంటాడు అంటే సిద్ధ్యోర్ నిర్వికారక. పని జరిగితే మంచిది, లేకపోతే మన ప్రయత్నం మనం చేసాం, దానికేముంది. ఎప్పుడు ఫలితం మీద ఆధారపడద్దండి, ప్రయత్నం మీద ఆధారపడండి. అంతే జీవితం అంటే. ప్రయత్నం చేసామా లేదా? ప్రయత్నం చేయకపోతే బాధపడాలి, విజయం సాధించకపోతే బాధపడక్కర్లేదండి. మనం ప్రయత్నం చేసాం, రాకపోతే అనేక కారణాలు ఉంటాయి. ఒక ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నం చేసాం, 10 మంది పోటీ పడ్డారు, మనం ప్రతిభావంతులమే, ఆయన హై లెవెల్ రికమెండేషన్ వచ్చింది, అవతల వాడికి వచ్చింది, వాడు అదృష్టం, వదిలే ఆ విషయాన్ని. అంతేగాని ఎన్నున్నా రికమెండేషన్ ఉండాలని చదవడం మానేసి రికమెండేషన్లు పట్టుకుంటావు, ఇక్కడ నువ్వు వదిలేసే ఆ విషయాన్ని. ఒక్కోసారి మన చేతుల్లో ఉండవు పరిస్థితులు. అందుకని రాముడు నా యుద్ధం నేను చేస్తాను, ఎందుకని పైగా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రావణాసురుడు అనుకున్నట్ట, ఈయన బైరాగిలా ఉన్నాడు, ఏం పట్టట్లేదు, గోచి పట్టుకున్న వాళ్ళ నుంచున్నాడు, అక్కడ భార్య అక్కర్లేదా, గెలుపు అక్కర్లేదా, అందుకే వీడి లోపల అసూయ క్రోధం గెలవాలి ఏమైనా సరే. అప్పటికి వీడు కొడుకు పోయాడు, కుంభకర్ణుడు పోయాడు, ఇంద్రజిత్తు పోయాడు, అక్షకుమారుడు పోయాడు, సమస్త సైన్యం పోయింది. అదంతా బాధ వీళ్ళలో ఉంది. రాముడికి కూడా చాలా కష్టాలు వచ్చాయి. లక్ష్మణుణ్ణి 2 సార్లు బతికించుకోవలసి వచ్చింది. తనని లక్ష్మణుణ్ణి ఇంద్రజిత్తు నాగాస్త్రంతో బంధిస్తే హనుమంతుడు వచ్చి గరుత్మంతుని తీసుకొచ్చే వరకు ఉపాయం లేదు ఇక్కడ. ఇవన్నీ ఎదుర్కొని ఆయన ఏమనుకున్నాడంటే ఏదో ఒకటి అవుతుంది, మన ప్రయత్నం మనం చేద్దాం అని అన్నాడు. దానివల్ల ఏమవుతుంది, ప్రతిదీ తనకును అనుకూలపడేడు అని. ఎప్పుడు భగవంతుడు ఎవరిని కరుణిస్తాడు అంటే ప్రయత్నం చేసే వాళ్ళని కరుణిస్తారండి, ప్రయత్నం చేసే వాళ్ళని కరుణిస్తాడు. మాటి మాటికి గుళ్ళో అర్చనలు పెంచేసి లక్షపత్రి కోటిపత్రి చేసేసి 3 కొబ్బరికాయలు 30 కొబ్బరికాయలు చేయకండి, గుళ్ళు పగిలిపోతే తప్పితే ప్రయోజనం లేదు ఇక్కడ. నీ ప్రయత్నం బాగా చేయి, ప్రయత్నం బాగా చేయి. నీరసం వస్తుంది, ఎప్పుడో గుళ్ళోకి వచ్చే దండం పెట్టుకో, నీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, గుళ్ళోకి కూడా నువ్వు రావక్కల్లా. స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నా, ఆ పైన నీది అంటే కాపాడడానికి శ్రీ మహావిష్ణువు రామచంద్రుని రూపంలో హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా సిద్ధంగా ఉన్నాడమ్మా, అనుమానం ఏమీ లేదు దానికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. ఈరోజు రామాయణంలో ధర్మ సూక్ష్మాలు అనే శీర్షికతో ప్రవచన కార్యక్రమం ముగిసింది. మా ఈ దైనందిన జీవితాలకు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఉదాహరణలతో రామాయణంలో ధర్మ సూక్ష్మాలని మాకు అందించిన గురువుగారికి మనసా వాచ పునః ప్రణము. ఏపీఎల్ కార్నర్ స్టోన్ రెసిడెంట్స్ తరపున సన్మాన కార్యక్రమం. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ యొః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవేనం ప్రణయతే బ్రాహ్మణా ఋషయ ఉద్ధరేదు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకేర్తయేదేత. హేవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య దంపత్యో శ్రీ సీతా సమేత కోదండరామస్వామి దివ్య పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సకల మనోభీష్టబల సిద్ధిరస్తు. సమస్త దోష పరిహార ద్వారా యజమానస్య కోదండరామస్వామి దివ్య పరిపూర్ణానుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫల సిద్ధిరస్తు. ఓం రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ.
సభాయై నమః. దక్షిణాంనాయ శారదాపీఠాధీశ్వరులైనటువంటి జగద్గురువులకు సాష్టాంగ ప్రణామములు అర్పించి, గురువరేణ్యులు పెద్దలు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి గరికిపాటి నరసింహారావు గారికి, వారి ధర్మపత్ని పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి, ఈరోజు సుదినం సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం జరిగినటువంటి రోజు. మీ అందరూ కూడా ఈఐపిఎల్ కార్నర్ స్టోర్ నుంచి మరి మా గురువు గారిని ఆహ్వానించి వారి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి మరి వారికి ఎంత చేసినా మనం తక్కువనే. అలాంటి గురువులను మీలాంటి పెద్దలు మరి చాలామంది ఇక్కడ ఎంతోమంది వాళ్ళు రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా పేరు పేరున మా గురువు గారి నుండి కూడా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సీతారామచంద్ర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎప్పుడు కూడా మీ అందరిపై ప్రసరించి మీ కుటుంబాలు కూడా ఇంతింత వటుడింత అన్నట్టు మీ అందరు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి, మరొక్క మారు కూడా మీరు ఆధ్యాత్మిక మరి ధర్మం, న్యాయం ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నిటిపైన కూడా మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి టీమ్ సేవా కార్యక్రమ నిర్వాహకులకు కూడా నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. స్వస్తి.